ట్రంప్ ఒక పక్కన ఇరాన్ మీద దాడులకి ఆదేశించి, ఆ దాడులు సాగుతూ ఉండగా ఒక కీలక ప్రకటన చేశాడు. చర్చలు విఫలమైతే రక్షణ మంత్రి రంగంలోకి దింపి ఇరాన్ పని పడతాం అని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందన్నారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోంది. ఇరాన్లో ఏకంగా 250% ద్రవ్యోల్బణం ఉంది. ఇరాన్ కరెన్సీకి ఎట్లాంటి విలువ లేకుండా పోయింది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అమెరికా దాడుల్లో ఇరాన్లో 2 సార్లు పాలకవర్గం అంతమైంది. మూడో వర్గానికి చెందిన కొత్త నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధికి మీద అందరికీ తెరిచే ఉంటుంది. హార్ముజ్ అంశంలో ఒమన్ తమకు సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేస్తాం అంటూ ఒమన్కి కూడా వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు. ఇక్కడంటే కొమైనీ పోయాడు, ముక్తజా కొమైనీ కూడా లేడని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఎవరో నాయకత్వం వహిస్తున్నారు అన్నది ఇక్కడ ట్రంప్ చెప్తున్నటువంటి మాట. అలాగే ఒమన్ వాస్తవంగా ఒక పక్కన హార్ముజ్ జలసంధికి ఒక పక్కన ఒమన్ ఉంటుంది, ఇంకో పక్కన ఇరాన్ ఉంటుంది. ఇరాన్ని ఆ ఒప్పందం వైపు పోనీ కూడా ఒమన్ ఆపుతుందనేది అనుమానిస్తున్నట్టున్నారు. అందుకే ఒమన్కి కూడా వార్నింగ్ ఇస్తున్నారు.